హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిలీప్ రైటింగ్స్. ఈరోజు మరొక ఘోరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ఇది ఒక సాధారణమైన కుటుంబం యొక్క కథ. ఆ సాధారణ కుటుంబానికి చెందిన తన సొంత అల్లుడే తన కుటుంబం మొత్తాన్ని ఎలా చంపాడనేది ఈ కథ. ఇది గకాల్ కుటుంబం యొక్క కథ. 1977లో కెనడా గవర్నమెంట్ భారతీయులకు వాళ్ళ దేశం వచ్చి స్థిరపడడానికి అనుమతినిచ్చింది. అది విన్న కార్నెల్ సింగ్ గకాల్ వెంటనే తన ఫ్యామిలీతో కెనడా వెళ్ళడానికి అప్లికేషన్ ఫిల్ చేశాడు. కార్నెల్ సింగ్ భారతదేశంలో ఉన్న తన సొంత పొలంలో పనిచేసుకుంటూ బాగానే జీవించేవాడు. కానీ ఎప్పుడు తను బాగా చదువుకోలేదని బాధపడుతూ ఉండేవాడు. తన పిల్లలు తనలా కాకూడదని కెనడా వెళ్దామనుకున్నాడు. కెనడా వెళ్తే తన పిల్లలకు మంచి చదువు దొరుకుతుందని, మంచి యూనివర్సిటీలో చదువుకోవచ్చని భావించాడు. కొన్ని నెలల తర్వాత తను కెనడా వెళ్దామని పెట్టిన అప్లికేషన్ అంగీకరింపబడింది. తన అప్లికేషన్ అంగీకరింపబడిన తర్వాత ముందు తను అక్కడే కెనడాకి వెళ్దాం అనుకున్నాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఏదైనా పని చేస్తూ అంతా స్థిరపడిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని తీసుకొద్దాం అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాక తనకి మొత్తం కొత్తగా అనిపించేది. కానీ తనకి ఉన్న మిత్రుల సహాయంతో కొంచెం త్వరగానే స్థిరపడ్డాడు. తనకి ఉన్న మిత్రుల సహాయంతో వెర్నన్ అనే ఊరిలో ఒక ఉద్యోగం సంపాదించాడు. తన మొదటి ఉద్యోగం యాపిల్స్ కోయడం. కొన్ని నెలలకే కార్పెంటరీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. కార్నెల్కి మొదట్లో చాలా కష్టంగా ఉండేది. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉండటం, తనతో తన కుటుంబం లేకపోవడం, రోజు ఒక్కడే తిని ఒక్కడే పడుకోవడం కొంచెం కష్టంగా అనిపించేది. కానీ కొంతకాలానికే తను సంపాదించే డబ్బుల్లో రూపాయి పోగేసి అక్కడే ఒక మంచి ఇల్లు కొన్నాడు. ఒక మంచి ఇల్లు కొన్న తర్వాత తను అనుకున్నట్టే తన కుటుంబాన్ని కెనడా తీసుకురావడం మొదలుపెట్టాడు. ముందుగా తన పిల్లం దర్శన్ కౌర్ని, తన 3 పిల్లలు జాస్బీర్ కౌర్, రాజ్వర్ కౌర్, బల్విందర్ కౌర్ని కెనడాకి తీసుకొచ్చాడు. రోజులు గడిచే కొద్దీ తన ఉద్యోగంలో బాగా స్థిరపడ్డాడు. బాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. అలా స్థిరపడిన తర్వాత భారతదేశంలో ఉన్న తన 2 అన్న తమ్ముళ్ళని, తన చెల్లిని కూడా కెనడా తీసుకువచ్చాడు. సమయం గడిచే కొద్దీ కార్నెల్ సింగ్ కెనడాలో ఇంకా 3 పిల్లల్ని కన్నాడు. కుల్విందర్ కౌర్ 4వ పాప, హర్విందర్ కౌర్ 5వ పాప, జాస్పల్ సింగ్ ఆఖరిగా పుట్టిన బాబు. ఈ 6 పిల్లలు కూడా బాగా చదువుకునేవారు. పెద్ద పాప జాస్బీర్ కౌర్ సోషల్ సర్వీస్లో బాగా చదువుకుని సోషల్ వర్కర్గా పనిచేస్తుంది. 2వ పాప రాజ్వర్ డెంటల్ హైజీన్ కోర్స్ చేసి డెంటల్ క్లినిక్లో మంచి ఉద్యోగం చేస్తుంది. 3వ పాప ఫార్మసీలో పనిచేస్తుంది. 4వ పాప కుల్విందర్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ క్రిమినాలజీ చదువుతుంది. 5వ పాప హర్విందర్ లాస్ట్ ఇయర్ హై స్కూల్ చదువుతుంది. 6వ బాబు జస్పాల్ 9వ తరగతి చదువుతున్నాడు. 6 పిల్లలు కూడా బాగా చదువుకుంటూ బాగా నీట్గా మంచిగా ఉండేవారు. కొన్ని సంవత్సరాలు గడిచాక తన పిల్లలకి కార్నెల్ పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్నాడు. ముందుగా తన పెద్ద కూతురు జాస్బీర్కి పెళ్లి చేద్దాం అనుకున్నారు. బాగా ఎంక్వైరీ చేసి బాల్జిత్ సింగ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. తను ఒక జైల్లో కరెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత వేరే చోటకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్ అవుతారు. సెటిల్ అయిన కొన్ని సంవత్సరాలకే వీళ్ళిద్దరికీ 3 పాపలు పుడతారు. కార్నెల్ సింగ్ 2 సంవత్సరాల తర్వాత తన 2వ కూతురు కూడా పెళ్లి చేద్దాం అనుకుంటాడు. అలా పెళ్లి చేద్దాం అనుకుని రాజ్వర్కి సుఖ్వేందర్ విజయ్ చాహల్ అనే 28 సంవత్సరాలున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తనని మార్క్ అని కూడా పిలుస్తారు. తను ఒక చార్టెడ్ అకౌంటెంట్, బాగా డబ్బులు సంపాదిస్తాడు. వీళ్ళిద్దరూ కూడా పెళ్ళయ్యాక దగ్గరలో ఉన్న వేరే చోట ఇల్లు కొనుక్కుని అక్కడే సెటిల్ అవుతారు. కొన్ని రోజులు ఇద్దరూ బాగానే జీవితం సాగిస్తారు. కానీ ఒకసారి మార్క్ వాళ్ళ పెళ్లి రోజు ఫుల్గా తాగేసి రాజ్వర్ని కొట్టడం మొదలు పెడతాడు. రాజ్వర్ కూడా తాగేసి ఉన్నాడులే అనుకుని వదిలేస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ మార్క్ రోజు అలానే చేస్తూ ఉంటాడు. రోజు తాగేసి రావడం, రాజ్వర్ని ఏదో ఒకటి తిట్టడం, కొట్టడం చేస్తూ ఉంటాడు. నేను కొట్టిన విషయం ఎవరితో అయినా చెప్పావా చంపేస్తాను అని బెదిరిస్తూ కూడా ఉంటాడు. రాజ్వర్కి ఏం చేయాలో తెలియక ఇంట్లోనే సైలెంట్గా ఉంటుంది.
ఇంకా రాజ్వర్క్ చూసి చూసి తన భర్త చేసే పనులకు తట్టుకోలేక వాళ్ళ అక్క జాస్పర్ ఇంటికి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో జరిగింది మొత్తం చెప్తారు. ఇలా మార్క్ రోజు నన్ను తాగేసి వచ్చి కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఎవరితోనైనా చెప్తే చంపేస్తా అని బెదిరిస్తున్నాడు అని చెప్తారు. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ కూతుర్లు చెప్పింది విని సరే ఏం కాదు అని ఓదార్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ భర్త మార్క్కి వార్నింగ్ ఇవ్వమని కంప్లైంట్ ఇస్తారు. ఈ సమయంలోనే కార్నెల్ తన మూడో కూతురుకు పెళ్లి చేద్దామని సిద్ధపడుతూ ఉంటాడు. ఈసారి రెండో కూతురులా కాకూడదని బాగా ఎంక్వైరీ చేసి ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. అలానే బాగా ఎంక్వైరీ చేశాక ఒక రైల్వే ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు. పెళ్లి చేసే ముందు 1 సంవత్సరం ఇద్దరిని ఒకరిని అర్థం చేసుకోమని సమయం కూడా ఇస్తారు. ఇలా కార్నెల్ ఫ్యామిలీ తన మూడో కూతురి పెళ్లి హడావుడిలో ఉంటే మార్క్కి తన భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని తెలుస్తుంది. ఆ విషయం తెలియగానే మార్క్కి తన భార్య పైన, తన భార్య కుటుంబ సభ్యులపైన చాలా కోపం వస్తుంది. అప్పుడు మార్క్ చాలా కోపంలో తన భార్య రాజ్వర్క్ ఫోన్ చేసి, ఏంటి నువ్వు నా పైన కంప్లైంట్ ఇస్తావు? నీకు ఆల్రెడీ చెప్పే కదా నా గురించి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను. నువ్వు నీ కుటుంబ సభ్యులు కలిపి నా పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట కదా, చూడండి మీ అందరినీ చంపేస్తా అని బెదిరించడం మొదలు పెడతాడు. అది విన్న రాజ్వర్కి చాలా భయం వేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మార్క్ పైన మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు మార్క్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మార్క్ నాకేం తెలియదు, నేను చాలా మంచివాడిని అని చెప్పడం మొదలు పెడతాడు. నా భార్యనే నా పైన లేనిపోనివన్నీ చెప్తుంది మీకు అని అంటాడు. మేమిద్దరం డివోర్స్కి అప్లై చేసాం, త్వరలోనే విడిపోతాం అని పోలీసులకు చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. అప్పుడు మార్క్కి చాలా కోపం వస్తుంది. చాలా కోపంలో ఉన్న మార్క్కి ఏం చేయాలో తెలియక కెనడాలో ఉన్న ఒక గన్ క్లబ్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఒక గన్ తీసుకుని గన్ కాల్చడం నేర్చుకుంటాడు. గన్ ఎలా కాల్చాలో తెలిసాక మార్క్ తన సొంతంగా ఒక గన్ కొనుక్కుంటాడు. మార్క్ గన్ క్లబ్లో ఒక మెంబర్ కాబట్టి తను గన్ కొనుక్కోవడానికి పెద్ద ఇబ్బంది ఏం అవ్వదు, చాలా ఈజీగానే కొనేసుకుంటాడు. డివోర్స్కి అప్లై చేసిన మార్క్ మరియు రాజ్వర్లు ఒకరోజు వాళ్ళిద్దరు లాయర్ల ఆఫీస్లో కలుస్తారు. అలా కలిసిన మార్క్కి రాజ్వీర్ యొక్క చెల్లి పెళ్ళి జూన్ 6, 1996 అని తెలుస్తుంది. అది తెలుసుకున్న మార్క్కి చాలా కోపం వస్తుంది. నా జీవితాన్నేమో నాశనం చేసి వాళ్ళ పెళ్లి సందడిలో హ్యాపీగా ఉంటారా అని అనుకుంటాడు. అలా అనుకుని మార్క్ వెంటనే వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తాడు, అంటే కార్నెల్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నా జీవితం మీ వల్లే నాశనం అయింది, నా జీవితాన్ని నాశనం చేసి మీరేమో పెళ్ళిళ్ళు చేసుకుంటారా హ్యాపీగా, చూడండి మిమ్మల్ని వదలను, పెళ్లి రోజు వచ్చి మీ అందరినీ చంపేస్తాను అని బెదిరిస్తాడు. అలా కొన్ని రోజులు గడవగా పెళ్లి రోజు దగ్గరికి వస్తుంది. కార్నెల్ కుటుంబ సభ్యులు మొత్తం పెళ్లి హడావుడిలో మునిగిపోయి ఉంటారు. మరోవైపు కార్నెల్ యొక్క అల్లుడు రాజ్వీర్ యొక్క భర్త మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా కోపంతో ఉన్న మార్క్ పెళ్ళికి 2 రోజుల ముందు పెళ్ళికి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాడు. పెళ్లి రోజు రాగానే మార్క్ పొద్దున్నే ఒక కార్ రెంట్కి తీసుకుంటాడు. ఆ కార్ వేసుకుని డైరెక్ట్గా పెళ్లి జరుగుతున్న చోటకి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ బయట కార్నెల్ తన కార్ని కడుగుతూ ఉంటాడు. అప్పుడు మార్క్ తనతో తెచ్చుకున్న గన్స్ బయటకు తీసి కార్నెల్ని కాల్చడం మొదలు పెడతాడు. అలా మార్క్ తన మావయ్యని కాల్చిన తర్వాత ఇంట్లోపలికి వెళ్తాడు. ఇంట్లోపలికి వెళ్ళి కనిపించిన వాళ్ళని కనిపించినట్టు కాల్చుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ప్రతి రూమ్కి వెళ్ళి అందరినీ కాల్చేసిన తర్వాత బయటకు వచ్చి తను ఉంటున్న రూమ్కి వెళ్ళిపోతాడు. తుపాకీ శబ్దాలు విన్న చుట్టుపక్కల జనాలు పోలీసులకు ఫోన్ చేసి చెప్తారు. పోలీసులు వచ్చి చూసేసరికి కార్నెల్ తన ఇంటి బయట చనిపోయి ఉంటాడు. ఇంటి లోపలికి వెళ్ళి చూసేసరికి కార్నెల్ యొక్క అమ్మ, జాస్పర్ యొక్క 3 పిల్లలు తప్ప అందరూ చనిపోయి ఉంటారు. కొన ఊపిరితో ఉన్న జాస్పర్ భర్త మార్క్ అని చెప్పి చనిపోతాడు. మార్క్ ఉంటున్న హోటల్ నుంచి ఒక తుపాకీ శబ్దం వినిపిస్తుంది. ఆ హోటల్ ఓనర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్తాడు, ఇలా మా హోటల్ నుంచి ఒక గన్ శబ్దం వినిపించింది అని. పోలీసులు వెళ్ళి చూసేసరికి మార్క్ తన తుపాకీతో తన్నే కాల్చుకుని చనిపోయి ఉంటాడు. తను చనిపోయే ముందు ఒక లెటర్ రాసి చనిపోతాడు. అమ్మ, నాన్న సారీ,
నాకున్న కోపంలో ఏం చేస్తానో తెలీదు, పిచ్చెక్కి అలా అందరినీ చంపేశాను అని సారీ అని చెప్పి లెటర్ రాసి చనిపోతున్నానని చెప్పి చనిపోతాడు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్దలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అబ్బాయి డబ్బులు ఎంత సంపాదిస్తున్నాడో అని ఎంత బాగా ఆలోచిస్తారో, దాంతోపాటు తన వ్యక్తిత్వం ఎటువంటిది అని కూడా తెలుసుకోవడం చాలా మంచిది. లేదంటే కుటుంబాలు కూలిపోతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.